ఈ దిన వాక్య ధ్యానాంశం. బాధలు భరించలేకపోతున్నావా? బాధలు భరించలేకపోతున్నావా? కుటుంబ బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇలా రకరకాల బాధల చేత, భారముల చేత బాధించబడుతున్నావా? వాటిని భరించలేక, జయించలేక దినదినము కృంగిపోతున్నావా? ఇలా ఎంతకాలము భరించాలని నీలో నీవే మదన పడుతున్నావా? అయితే నీవు కలిగి ఉన్న భారముల నుండి, బాధల నుండి విడిపించడానికి ఓ చక్కని మార్గాన్ని నీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఏసేపు చిన్నవాడే గాని దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను కళ ద్వారా తెలియజేస్తూ దేవుడు తన పనిని ఏసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినావో, ఎన్ని అవమానాలు ఎదుర్కొనవలసి వచ్చాయో మనకు తెలుసు. అలానే కొన్నిసార్లు దేవుడు తన చిత్తమును, ఉద్దేశమును నీ జీవితములో నెరవేర్చి ఉద్దేశించినప్పుడు అనేక కష్టాలు, నష్టాలు, శ్రమలు, అవమానాలు ఎదురు కావచ్చు. నీ ఇంటి వారే నీకు వ్యతిరేకం కావచ్చు. నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులుగా మారవచ్చు. ఏసేపు జీవితాన్ని గమనిస్తే అంతా సవ్యంగా, సంతోషంగా, సమాధానంగా సాగుతున్నప్పుడు ఎందుకని సొంత అన్నలే తన మీద పగబట్టవలసి వచ్చింది? తనను బాహుగా ప్రేమించే తండ్రి గద్దించవలసి వచ్చింది. మొదటిగా యాకోబు ఏసేపును బహుగా ప్రేమించటం, రెండవది దేవుడు ఏసేపును దీవించడానికి మొదట అడుగు వేయటం. ఏమిటా మొదట అడుగు? కళ ద్వారా దేవుడు ఏసేపును ఎంతగా దీవించబోతున్నాడో తెలియజేయటం. అవును, దేవుడు తన పనిని ఏసేపు జీవితములో ప్రారంభించినప్పుడు ఏసేపు జీవితములో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, నీ జీవితం మార్చుకున్న తర్వాత, దేవుని చిత్తాన్ని చేయాలని నీవు తీర్మానము తీసుకున్న తర్వాత నీ బ్రతుకులో కష్టాలు మొదలైనవేమో, అయితే దిగులు చెందొద్దు. ఏసేపును కనికరించి కాపాడి గొప్ప చేసిన దేవుడు నిన్ను కనికరించి గొప్ప చేయుటకు సమర్థుడు. ఏసేపు ద్వేషించబడిన, దూషించబడిన ముద్దులు కుమారునిగా ఉన్న తనని బానిసగా తన అన్నలే అన్యాయముగా అమ్మివేసిన ఏసేపు బాధపడినట్లుగా, కృంగిపోయినట్లుగా మనకు ఎక్కడా కనిపించదు. అతడు బహుగా బాధించబడ్డాడు, కానీ బాధపడలేదు. నీ జీవితంలోనూ బాధించబడిన, వేధించబడిన, దూషించబడిన కృంగిపోకుండా నిబ్బరమైన మనసు కలిగి ఏసేపు వలె ముందుకు సాగిపోవాలంటే ఏం చేయాలి? ఒక గ్లాసుతో నీళ్లు తీసుకొని నీ చేతిని చాపి పట్టుకో. అలా 10 నిమిషాలు పట్టుకున్న తర్వాత నీ చెయ్యి నొప్పి పుడుతుంది. అలానే 20 నిమిషాలు పట్టుకో, నీ చెయ్యి ఇంకా నొప్పి పుడుతుంది. అలా గంటసేపు ఆ గ్లాసును పట్టుకుంటే భరించలేని నొప్పి నీ చేతిని ఆవరిస్తుంది. అలా ఆ గ్లాసును ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత ఎక్కువ బాధ నీకు ఆ గ్లాసు కలిగిస్తుంది. నీ చేతిలో ఉన్న ఆ గ్లాసు బరువు మారటం లేదు, కానీ నీ చేతి నొప్పి క్షణక్షణం అధికం కావటం, అది భరించలేనిదిగా మారటం జరుగుతుంది. అయితే ఆ నొప్పి నుండి బయటపడాలంటే, ఆ బాధ నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి? ఆ గ్లాసును పట్టుకొనకుండా దాన్ని ప్రక్కన పెట్టాలి. దాన్ని పట్టుకున్నంతసేపు నీకు నొప్పి, బాధ తప్పదు. అలానే నీ బాధలను నీవు పట్టుకున్నంత వరకు నీకు వేదన తప్పదు. కానీ ఏసేపు తన సమస్యలను, బాధలను తాను భరించుట కంటే వాటిని దేవునికి అప్పగించటం, ఆయన మీదే తన భారములు మోపటం నేర్చుకున్నాడు. కనుకనే ఎప్పుడు ఎన్నడూ కృంగిపోయినట్లుగా, బాధపడినట్లుగా మనం చూడం. ప్రియ స్నేహితుడా, నీ భారం, నీ సమస్య, నీ ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, శరీర సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా? వేదన కలిగిస్తున్నాయా? దానికి కారణం నువ్వు ఆ భారాన్ని మోస్తున్నావు కాబట్టి. కానీ ఏసేపు వలె వాటిని దేవునికి అప్పగించినట్లయితే ఆయనే నీ భారమంతయు మోసి నీకు విశ్రాంతిని, విజయమును అనుగ్రహించును. అయితే ప్రతి దినం
నిద్రించే ముందు నీ భారమంతా యేసయ్య పాద సన్నిధిలో అప్పగించి ప్రశాంతముగా జీవించే ప్రార్థనా జీవితాన్ని ఎందుకు అలవాటు చేసుకునకూడదు? ఒకసారి ఆలోచించు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.